హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో చేసే కారం బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బూందీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటే అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను సాల్ట్, కొంచెం సోడా. ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా కలుపుకుందాం. సాల్ట్ మట్టికి కొంచెం తక్కువే వేసుకోవాలండి, కరెక్ట్గా సరిపోక్కర్లేదు, కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని స్లోగా కలుపుకోవాలి. సాల్ట్ మళ్ళీ బూందీ తయారయ్యాక మళ్ళీ వేసుకోవాలి కొంచెం, అందుకని కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా పిండిని ఇలా కలుపుకోవాలి. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. బాగా గట్టిగా వద్దు, బాగా పలచగా వద్దు, ఇలా సరిపోతుందండి బూందీ వేసుకోవడానికి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కడాయికి సగమే పోసుకోవాలండి. నేను ఈ బూందీ వేయడానికి గరిటె తీసుకున్నానండి. ఇలా బూందీ గరిటెలు వస్తున్నాయి కదా, ఇలా ఒక్కటి తీసుకుంటే మీరు ఎప్పుడు కావాలనుకున్నా బూందీ వేసుకోవచ్చు. కారం బూందీ వేసుకోవచ్చు, లడ్డూలు చేసుకోవడానికి బూందీ వేసుకోవచ్చు. చక్కగా చాలా బాగా వస్తుందండి. మనకి ఒక గిన్నె, స్టెయినరు, బూందీ గరిటె, ఈ 3 కావాలి. ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసుకుందాం. కొంచెం పిండి వేసి చూడాలి. ఇలా పిండి పైకి వచ్చిందంటే ఆయిల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపి ఇలా గుంట గరిటెతోటి మనం బూందీ గరిటెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా బూందీ చూసారా పడిపోతుంది కిందకి. ఇలాగా మనం గరిటెతో కలుపుకుంటూ ఉంటే మనకి ఒక ట్రిప్కి ఒక గరిటె పిండి సరిపోతుందండి. ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. ఎక్కువ వేసినా అంటుకుపోయి దగ్గరికి బాగా రాదు. ఇలా ఉంటేనే బాగా వస్తుంది. ఆయిల్ కూడా కడాయికి సగమే వేసుకోవాలండి. నిండా వేసుకుంటే పైకి పొంగిపోతుంది ఆయిల్. బూందీ వేగిందో లేదో తెలియడం కోసం ఇలా మనం ఒక బూందీ తీసుకుని నొక్కి చూస్తే క్రిస్పీగా ముక్కలైపోయిందంటే మనకి బూందీ రెడీ అయిపోయినట్టే. ఇలా స్టెయినర్లో తీసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బూందీ గరిటెతో మళ్ళీ వేసేసుకుందాం. ఇలాగే కలుపుకుంటూ ఉంటే అందులో ఉన్న పిండి అంతా కిందకు వచ్చేస్తుంది. బూందీ చక్కగా పడుతుంది. ఇది కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. మనకి బూందీ రెడీ అయ్యింది అంటే వేగడం కూడా తగ్గిపోతుంది ఆయిల్లో, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇదిగోండి మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా రెడీ అయిపోయింది. ఇలాగే అన్ని ఆయిల్ వేసేసుకోవాలి. నాకు 5 ట్రిప్పులకి వచ్చిందండి. ఇంకా మీకు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని బూందీలో వేసేసుకుందాం. ఇంకా పల్లీలు కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి ఉండాలని ఏమీ లేదు. వీటిని కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుని బూందీలో వేసేసుకోవాలి. ఇలాగా ఒక 15 రెమ్మల వరకు వెల్లుల్లిపాయ రేకలను కూడా దంచుకుని ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. నేను ఇలా కాడలతో వేసేసానండి, తర్వాత కాడలు తీసేసుకోవచ్చని. కరివేపాకు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇవ్వండి వేసేసాం కదా. ఇప్పుడు ఈ కాడలన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం, 1/2 స్పూన్ పసుపు, కొంచెం సాల్టు. బూందీలో కొంచెం తక్కువ వేసాం కదా, ఇందులో పల్లీలు, జీడిపప్పు, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా, వాటికి కూడా పట్టేలాగా కారం, ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి
వేడి వేడిగా బూందీ రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలిపాను. ఇలా ఒక్కసారి చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. స్వీట్ షాప్లో చేసే బూందీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లో చేసుకుని తింటే హెల్తీగాను ఉంటుంది. ఇదొక బౌల్లో వేసుకుని మీకు కావాల్సినంత తినొచ్చు. చూశారు కదా కారం బూందీ ఎలా చేశానో. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.